హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా గార్డెన్ కాదండి, తోటలోనే ఉన్నాం. మా ఊర్లో తోటలోకి వచ్చాం. మునగ చెట్టు చూడండి, కిందిటి సంవత్సరం కాకుండా కిందిటి సంవత్సరం అయితే ఫుల్ కాసింది, విరగ్ కాసిందండి. మొత్తం జంటలు ఇరిగిపోయినంత పూత వచ్చింది. కిందిటి సంవత్సరం మళ్ళీ దీన్ని అంతా ప్రూనింగ్ చేసి మళ్ళీ కొత్త జంటలకు వచ్చి ఇన్ని కాయలు చూడండి ఎంత కాపు వచ్చిందో. ఇవి కూడా చాలా వెయిట్ వచ్చేసి కార్లు ముదిరిన తర్వాత వెయిట్ వస్తే ఇవి ఇరిగిపోతే ఏమో అనుకుంటున్నాం. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. మొత్తం జంటల నిండా కాయలండి. చూడండి చాలా పెద్దవండి, చాలా పెద్ద కాయ, లాంగ్, పెద్ద లాంగ్ సైజ్. జ్యూసీగా మొత్తం భలే ఉంటాయి ఈ కాళ్ళు. చూడండి ఎంత లెంత్ ఉందో. ఒక్కొక్కటి కనీసం 1 మీటర్ వరకు ఉంటుంది. చూడండి, ఇవ్వండి 1 మీటర్ వరకు ఉంటుంది అండి. అంత లెంత్ సైజు, ఫుల్ సైజ్ వస్తుంది. చూడండి ఎంత చాలా పొడుగు, మీటర్ పొడుగు ఉంటాయండి ఒక్కొక్క ములక్కాడ. చాలా మంచి టేస్ట్, మంచి జ్యూసీ కూడా ఉంటాయండి. ఇంకా విత్తనాల కోసం కూడా విడిచిపెట్టాను. చూడండి ఇది ఎంత అంత లావు వచ్చినా కూడా ముదిరేది అన్నట్టుగా ఉండదు. మంచి జ్యూసీగాను మంచి లేతగానే ఉంటుంది. లావు అని కనిపిస్తుంది కానీ బాగానే ఉంటుందండి. ఈ మునగ చెట్టు పక్కనే కూడా ఈ జామ చెట్లు ఉన్నాయండి. చూడండి చాలా మంచి గుత్తులు వస్తుంటాయండి. మంచి టేస్ట్ కూడాను. కొన్ని అయితే కాయలు ఉన్నాయి. ఇవి చాలా వరకు చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి. కాసినవన్నీ 2 గుత్తులు ఉంటాయి, లేకపోతే 2 కంటే ఎక్కువ ఉంటాయండి. మంచి టేస్టీగా ఉండి మంచి స్వీట్ అండి ఇవి. చూడండి చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా పింజలు కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అంతా నేలకు కూడా మోసేసాయి. చూడండి నేలకు మోసేసి వేడికి ఎలా అయిపోయాయి, మొత్తం కాయలంతా మాడిపోయినట్టుగా అయిపోయింది. ఇవి చెట్టు చిన్నదైనా మొత్తం ఎక్కువ కాస్తాయి కనుక ఈ కొద్దిగా వెయిట్ కాసుకోవడం కూడా చెట్టుకి చాలా కష్టమైన పని అండి. హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక మా పిల్లలు కూడా ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారని చూస్తూనే ఉన్నారు. చూడండి. హాయ్ చెప్పండి. తోటలోకి వచ్చాం సరదాగా పిల్లలతో పాటు. ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఈ విధంగా క్రాప్ వస్తూనే ఉంటుందండి. ఇలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ఈ పక్కనే ఇంకోటి ఉన్నదండి, చాలా పెద్ద కాయలండి ఇవి. కేజీ జామ్. ఇది వరకు ఆల్రెడీ వీడియోలో చూపించాం మీకు. చూడండి ఎంత కేజీ జామ్ అంటే సైజు అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ చూడండి ఈ చిన్న జంటకే ఈ 2 కాయచే చూడండి, ఒక్కొక్కటి 2 కేజీలు ఉంటాయి. ఇది అసలు కాయ లేకపోతుంది. ఈ జంటకైతే ఒకటే ఉన్నది, ఈ కొమ్మకైతే ఒకటే ఉందండి. అయితే ఈ చిన్నకాయలు పిల్లలు వద్దంటున్నారండి, ఈ కేజీ జామే తింటామంటున్నారు. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేది అప్పుడు. కదండి మంచి షేపు, పెద్ద సైజు కూడాను, మంచి స్వీట్ గానే ఉంటది ఇది. ఇప్పుడు పిల్లలకి కట్ చేసి పిల్లలకి తినిపిద్దామండి. ఇప్పుడు దీన్ని విధంగా కట్ చేసుకొని పిల్లలకి ఒక్కొక్క చెక్కిద్దామండి. ఇలా తోటలోనే కోసుకొని కట్ చేసుకొని వెంటనే తింటే ఆ మజానే వేరండి. అంతా ఆర్గానిక్. మా పిల్లలు కూడా మాతో పాటు ఇలా తోటలోకి వస్తూ ఉంటారు. అలాగా కట్ చేసుకొని తినడం వాళ్ళకి కూడా అలవాటు అవుతుందండి. ఎలా ఉంది టేస్ట్? సూపర్. ఇలా సాయంత్రం మా తోటలో ఫ్రూట్స్ అలాగే గార్డెనింగ్ కొంచెం పనులు కూడా చేయించాలని ఊరొచ్చామండి పిల్లలతో పాటు. సరదాగా సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఫ్రూట్స్ కోయడం తినడం అలా హ్యాపీగా గడిచిపోయింది. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీ సత్య గార్డెన్. జై హింద్.